అయితే భారతీయ జనతా పార్టీ మేము భారతీయ జనతా పార్టీగా ఈరోజు తెలంగాణ ఇప్పటి వరకు 13 లక్షల కోట్ల రూపాయలని నిధుల ద్వారా వివిధ ప్రాజెక్టులకు ఇవ్వడం జరిగింది. నిన్న కూడా క్యాబినెట్లో దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఒక హైవేస్ని జగిత్యాల నుంచి అనేక ప్రాంతాలకు కనెక్టివిటీకి ఇచ్చినాము. ఈ రోజు వరకు కూడా 32 జిల్లాలలో తెలంగాణలో 32 జిల్లాలకు జాతీయ రహదారులు వల్ల అనుసంధానం చేసింది అంటే అది కేంద్ర ప్రభుత్వం పథకాలు. నేను పదే పదే మళ్ళీ చెప్తా ఉన్నాను, మనకు కనబడేటటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం యోగదానం అవుతుందో అది జాతీయ రహదారులతో పాటు బీబీ నగర్లో ఎయిమ్స్, ములుగులో సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ, హార్టికల్చర్ ఇక్కడ రీసెర్చ్ సెంటర్, రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్లో ప్రధానమంత్రి మిత్ర టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్లో ఇండస్ట్రీ పార్క్. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటిగా మహబూబ్ నగర్లో సోలార్ ప్రాజెక్ట్, కుసుమ్ కింద సోలార్ ప్రాజెక్టు ఇక 3,000 మెగావాట్లకు పర్మిషన్ ఇవ్వటము, దాంతోపాటు శంషాబాద్ పక్కన ఉండే ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కు పర్మిషన్ ఇవ్వటము, వీటన్నిటిని కూడా తీసుకువచ్చింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 12 సంవత్సరాల నుంచి ఈరోజు ఈ దేశాన్ని అవినీతి రహితమైన పాలన అందిస్తున్న నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు 13 లక్షల కోట్లతో పాటు ఇన్ని పథకాలు ఇచ్చిందే, ఇన్ని నిధులు ఇచ్చారో, దీని విషయంలో ఈ ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాట్లాడలేదు, ప్రజలకు చెప్పట్లేదు. పైగా ప్రజలకు ఫసల్ బీమా యోజన ఎందుకు చేరనీయట్లేదు, ఆయుష్మాన్ భారత్ ఎందుకు తెలంగాణ ప్రజల్ని దూరం పెడతా ఉన్నారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎందుకు ప్రజలకు ఇక తెలంగాణను ఇవ్వట్లేదు, డబుల్ బెడ్రూమ్ అయినా ఇందిరమ్మ ఇల్లు అయినా ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు మనకు కనబడలే, డబుల్ బెడ్రూమ్ కనబడలే. ఈ దేశంలో కోట్లాది మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వస్తే తెలంగాణలో ఎందుకు రాలేకపోతున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.